Welcome to VB Master English class. Technique number 19. Past might. పాస్ట్లో మైట్ అనేదాన్ని ఎలా వాడతాం? దీని అర్థం ఏదైనా పని గతంలో జరిగి ఉండవచ్చు అనే అర్థంతో వాడాలి. అంటే ఒక పని జరిగిందో లేదో మనకు తెలియదు, ఇలా జరిగి ఉండొచ్చు అంటుంటాం. పాస్ట్ గెస్సింగ్ అంటారు. వెళ్ళుండొచ్చు, చూసి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు, తినుండొచ్చు, అంటే తిన్నాడో లేదో తెలియదు. సో అలా ఒకటి సందిగ్ధంలో ఉన్నప్పుడు పాస్ట్ని బేస్ చేసుకొని చెప్తాం. దీని ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ థర్డ్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా సరే హ్యావ్ అనే వాడాలి. అంటే ఇంతకుముందు హీ హ్యాజ్, దే హ్యావ్ అలా వాడాం. కానీ ఇక్కడ హీ వచ్చినా, దే వచ్చినా, వీ వచ్చినా, షీ వచ్చినా ఈ మైట్ తర్వాత వచ్చే పార్ట్ హ్యావ్ అనే ఉంటుంది. సో దీని ఎగ్జాంపుల్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్, అతను ఆ పుస్తకం నిన్న కొని ఉండవచ్చు. ఫార్ములా ప్రకారం హీ మైట్ హ్యావ్ బాట్ ద బుక్ ఎస్టర్డే. అంటే సబ్జెక్టు, మైట్, హ్యావ్, థర్డ్ వెర్బ్, ఆబ్జెక్ట్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హీ మైట్ హ్యావ్ బాట్ ద బుక్ ఎస్టర్డే. నెగటివ్, అతను ఆ పుస్తకం నిన్న కొని ఉండకపోవచ్చు. హీ మైట్ నాట్ హ్యావ్ బాట్ ద బుక్ ఎస్టర్డే. మైట్ పక్కనే నాట్ రావాలి, హ్యావ్ అవతల పెట్టకూడదు. మైట్ పక్కనే నాట్ రావాలి. ఈ మైట్ రాని చోట్లలో హ్యావ్ నాట్ అని వాడి ఉంటాం ఇంతకుముందు. కానీ మైట్ వచ్చినప్పుడు హీ మైట్ నాట్ హ్యావ్ బాట్ ద బుక్ ఎస్టర్డే. క్యూఐ, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. అతను ఆ పుస్తకం నిన్న కొని ఉండొచ్చా? సో హీ మైట్ తారుమారు చేస్తాం. మైట్ హీ హ్యావ్ బాట్ ద బుక్ ఎస్టర్డే? క్యూడబ్ల్యూ, డబ్ల్యూహెచ్హెచ్ టైప్. అతను ఆ పుస్తకం నిన్న ఎలా కొని ఉండవచ్చు? ఎలా అనేది స్టార్టింగ్లో వస్తుంది. హౌ మైట్ హీ హ్యావ్ బాట్ ద బుక్ ఎస్టర్డే? సో ఇలా వీ కెన్ మేక్ 4 types ఆఫ్ సెంటెన్సెస్. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఈ ఫార్ములాని మర్చిపోవద్దు. సబ్జెక్ట్, మైట్, హ్యావ్, థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ వాడాలి, ఆబ్జెక్ట్. వారు అతన్ని పిలిచి ఉండొచ్చు. దే మైట్ హ్యావ్ కాల్డ్ హిమ్, పాజిటివ్ సెంటెన్స్. ఇదే నెగిటివ్ అయితే వారు అతన్ని పిలిచి ఉండకపోవచ్చు. దే మైట్ నాట్ హ్యావ్ కాల్డ్ హిమ్. క్యూఐ, వారు అతన్ని పిలిచి ఉండొచ్చా? మైట్ దే హ్యావ్ కాల్డ్ హిమ్? క్యూడబ్ల్యూ, వారు అతన్ని ఎప్పుడు పిలిచి ఉండొచ్చు? వెన్ మైట్ దే హ్యావ్ కాల్డ్ హిమ్? సో ఇక్కడ నోట్ చూడండి, పై వాక్యాలలో ఉండే హ్యావ్కు కలిగి ఉండుట అనే అర్థం తీసుకోకూడదు. అంటే మనం ఇంతకుముందు హ్యాజులు, హ్యావ్లు వాడినప్పుడు ఎవరికైనా ఏమైనా అర్థమవుతుందంటే కలిగి ఉండడం అనే అర్థం. అంటే ఐ హ్యావ్ ఏ పెన్, షీ హ్యాజ్ ఏ పెన్సిల్ అలా వాడి ఉంటాం. కానీ ఇక్కడ ఎప్పుడైతే మైట్ ఉంటుందో ఈ హ్యావ్ డమ్మీ అయిపోతుంది, దీనికి అర్థం రాదు. సో ఎలాంటి అర్థము తీసుకోకుండానే మైట్ పాస్ట్ ఎక్స్ప్రెషన్లో వాడాలనే నియమం ఉంది. అంటే మైట్ పక్కన హ్యావ్. సబ్జెక్ట్ ఏదైనా హ్యావ్ మాత్రమే వస్తుంది, హ్యాజ్ మాత్రం రాదు. దీన్ని మనసులో ఉంచుకోండి. నెక్స్ట్ మీకు ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అంటే మనం మైట్తో హ్యావ్ థర్డ్ వెర్బ్ వాడుతున్నాం కదా, ఒక్కోసారి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. మైట్ని ప్రజెంట్, ఫ్యూచర్లో కూడా వాడే సందర్భం ఉంది. అంటే పాస్ట్ కాకుండా. ఎప్పుడంటే అప్పుడు మైట్ పక్కన ఫస్ట్ వెర్బ్ వచ్చినప్పుడు. అంటే ఒక్కోసారి మీకు ఫస్ట్ వెర్బ్ కనిపిస్తుంది. అయితే మైట్ ప్లస్ ఫస్ట్ వెర్బ్ వాడితే పాస్ట్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా మైట్ పక్కన హ్యావ్ థర్డ్ వెర్బ్ చూస్తేనే అది పాస్ట్ అనుకోవాలి. మైట్ పక్కన ఫస్ట్ వెర్బ్ కానీ కనిపిస్తే అది పాస్ట్ కాదు. ఇది మే ప్లస్ ఫస్ట్ వెర్బ్ వలె ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ని సూచిస్తుంది. ఇక్కడ ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మైట్ని చూస్తూనే పాస్ట్ అనుకోవద్దు. మైట్ హ్యావ్ థర్డ్ వెర్బ్ ఉంటేనే పాస్ట్,
మైట్ ప్లస్ ఫస్ట్ వెర్బ్ అయితే అది నియర్లీ ఈక్వల్ టు మే ప్లస్ ఫస్ట్ వెర్బు, అంటే ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. అంటే తేడా ఏంటంటే మీరు మే ప్లస్ ఫస్ట్ వెర్బ్ వాడితే పని జరిగే అవకాశం కనీసం 50% ఉంటుంది. అంటే యాక్చువల్గా మేని మనం ఏదైనా జరగవచ్చు అని వాడుతుంటాం. కానీ మైట్ ప్లస్ ఫస్ట్ వెర్బ్ వాడితే మాత్రం అంత అవకాశం లేదు, ఒక 10% అవకాశం ఉండొచ్చు అని సూచిస్తుంది. అంటే ఇప్పుడు మైట్ ప్లస్ ఫస్ట్ వెర్బ్ వాడితే ప్రజెంటు ఫ్యూచర్లో జరిగే అవకాశం మరీ తక్కువ అని అర్థం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. హీ మే బై ద కార్ టుమారో అన్నారనుకోండి, అతను రేపు ఆ కారు కొనవచ్చు. ఎంత ప్రాబబిలిటీ ఉందంటే ఒక 50% ఛాన్స్ ఉంది. అదే హీ మైట్ బై ద కార్ టుమారో అన్నా కూడా అతను రేపు ఆ కారు కొనవచ్చు అనే, కానీ ఒక 10% ఛాన్స్ ఉంది అని. అంటే తక్కువ ఛాన్సెస్ ఉన్నప్పుడు మైట్ వాడతారు. అయితే మీరు లెర్నింగ్ స్టేజ్లో దీని అవసరం అయితే లేదు, ఎక్కడన్నా చూసినప్పుడు అర్థం చేసుకోండి. మైట్ పక్కన ఫస్ట్ వెర్బ్ వస్తే అది పాస్ట్ కాదు, ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ నియర్లీ ఈక్వల్ టు మే ప్లస్ ఫస్ట్ వెర్బ్. అది పాస్ట్ ఎప్పుడు అవుతుందంటే కేవలం మైట్ టు హ్యావ్ థర్డ్ వెర్బ్ ఉన్నప్పుడే. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఆమె నిన్న వచ్చి ఉండొచ్చు, షీ మైట్ హ్యావ్ కమ్ ఎస్టర్డే. వారు అతన్ని కొట్టి ఉండొచ్చు, దే మైట్ హ్యావ్ బీటన్ హిమ్. ఆమె ఆ పుస్తకం చదివి ఉండకపోవచ్చు, షీ మైట్ నాట్ హ్యావ్ రెడ్ ద బుక్. సో రీడ్, రెడ్ ఇది థర్డ్ వెర్బ్ కాబట్టి స్పెల్లింగ్ అదే ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ మాత్రం రెడ్ అని చదవాలి. షీ మైట్ నాట్ హ్యావ్ రెడ్ ద బుక్. అతను బాగా నిద్రపోయి ఉండొచ్చు, హీ మైట్ హ్యావ్ స్లెప్ట్ వెల్. ఆమె వాటిని లెక్కబెట్టి ఉండకపోవచ్చు, షీ మైట్ నాట్ హ్యావ్ కౌంటెడ్ దెమ్. వారు నిన్న వెళ్ళి ఉండొచ్చా, మైట్ దే హ్యావ్ గాన్ ఎస్టర్డే. సో ఇలా మనం సెంటెన్స్ని క్లియర్గా ఫ్రేమ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ జాగ్రత్తగా ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్జెక్టు మైట్ టు హ్యావ్ థర్డ్ వెర్బు ఆబ్జెక్ట్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఆమె ఏమి చేసి ఉండవచ్చు, వాట్ మైట్ షీ హ్యావ్ డన్. వారు ఎంత డబ్బు చెల్లించి ఉండొచ్చు, హౌ మచ్ మనీ మైట్ దే హ్యావ్ పెయిడ్. అతను నీ వాచ్ దొంగిలించి ఉండొచ్చు, హీ మైట్ హ్యావ్ స్టోలెన్ యువర్ వాచ్. ఆమె నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, షీ మైట్ హ్యావ్ ఫర్గాటెన్ యూ. సో ఇలా మనం సెంటెన్సులు ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఒక అడ్వైస్ ఏంటంటే, కొత్తగా నేర్చుకునేవారు మైట్ ప్లస్ ఫస్ట్ వెర్బ్ వాడకపోవడమే మంచిది. అంటే దానికి ఆల్టర్నేట్గా మే ప్లస్ ఫస్ట్ వెర్బ్ వాడుతుంది. పాస్ట్లో అయితే మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ థర్డ్ వెర్బ్ వాడండి. ఎక్కడైనా చూసినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి తెలుసుకొని ఉండడం మంచిది. సో పాస్ట్లో మైట్ అంటే సబ్జెక్టు మైట్ టు హ్యావ్ థర్డ్ వెర్బు ఆబ్జెక్ట్. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.